మార్నింగ్ న్యూస్ విత్ తీన్మార్ ఖాసిం. ఈ రోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి. ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టులపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీల్లో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశం. 4 పేజీలోని వార్త ఇది. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు అదనంగా కేటాయించండి. కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణ ఆమోదం తెలపండి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. పీఎం ఆవాజ్ యోజన కింద ఇంద్రమ్మ ఇళ్లకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి. ఇయాల యూపీ ఎస్సీ చైర్మన్లతో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ సమావేశం. ఇది 2వ పేజీలోని వార్త. తెలంగాణకు 29 ఐపీఎస్లను ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి నిన్న అమిత్ షాని కోరడం జరిగింది. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూపాయలు 88 కోట్లు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించండి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సి వంటి బిల్డింగ్లను ఏపీ వాడుకుంటుందన్న ఆ ప్రభుత్వం నుంచి వడ్డీలతో కలిపి మొత్తం రూపాయలు 408 కోట్లు ఇప్పించండి. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి బొకే ఇస్తూ షర్మిల పక్కన చీఫ్ మల్లికార్జున ఖర్గే. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి చీఫ్ ఖర్గే పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తానని షర్మిల వ్యాఖ్య. నిన్న తెలంగాణ వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది వైఎస్ షర్మిల. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆంధ్రలోనే కాదు నాకు అండమాన్లో వేసినా గానీ నేను పనిచేయడానికి రెడీ ఉన్నా షర్మిల. కేసీఆర్ కు జగన్ పరామర్శ. 40 నిమిషాల పాటు ప్రత్యేక భేటీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు. ఇది 3వ పేజీలోని వార్త. గురువారం హైదరాబాద్ లోని కేసీఆర్ ను కలిసిన పరామర్శిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటూ నిన్న జగన్ కాక దగ్గరికి వెళ్ళిండు, మాట్లాడిండు. ఆ తర్వాత మాట్లాడుతూ ఒక 40 నిమిషాల పాటు అంటే రాజకీయాల పైన చర్చించుకున్నారు. ఫ్యూచర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, నేనైతే ఇక్కడ ఒడిసిపోయిన నా కథ, ఇప్పుడు ఆంధ్రలో ఎలా వ్యూహాలు ఏ రకంగా చేయాలి అన్నట్టు డిస్కషన్ నడిచింది నిన్న ఇద్దరు సుదీర్ఘంగా ఒక 40 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, కేసీఆర్ మధ్య. ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. హైదరాబాద్ కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. మౌనంగా ముఖ్యమంత్రి నేతలు. కాంగ్రెస్ లో వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్. ప్యాకప్ పరిస్థితి. తెలంగాణలో కూడా కాక పని క్లోజ్ అయిపోయింది. అక్కడ ఆంధ్రలో కూడా క్లోజ్. అక్కడ పక్కన మహారాష్ట్రకి వెళ్ళి దీపాలు ముట్టిద్దాం అనుకున్నాడు, అక్కడ దీపం మారిపోయింది. ఇక కాక పరిస్థితి ఇంటికే పరిమితి. మిగతాది 2వ పేజీలోని వార్త. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు. బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. 5వ పేజీలోని వార్త ఇది. ధరణిలో రోడ్లకు పట్టాలు. కాకపని ధరణిలో రోడ్లకు కూడా పట్టాలు ఇచ్చేసారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్, ఆర్&బి, ఎన్హెచ్ భూములకు పాస్బుక్లు జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ శ్వేతర్ రెడీ చేయాలని ఆఫీసర్లు. రోడ్డు పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్ లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు. చూడు ధరణి కథ ఎట్లున్నది. ఈ ధరణిని కంప్లీట్ గా తీసేసేయాలి సార్. పరంపోగు భూములకు, పోడు భూములకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. కాక ధరణిలో ఆ పట్టాలకు కూడా నోచుకోలేదు. పాపం సాగులో ఉన్నారు. పొడు భూములు సాగు చేసుకుంటూ రైతులు ఎక్కువగా ఎస్టీ, ఎస్సీ అప్పుడు ఇంద్రం ఇచ్చిన భూములు అవి. కాక ధరణిలో ఎక్కించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే ఇక వాటికి కొత్త పట్టాలు ఇస్తారట. మళ్ళీ గతంలో ఎన్నికల సమయంలో కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తామంటూ కాంగ్రెస్ స్పష్టంగా చెప్పింది. వాటిపైన కూడా దృష్టి పెడుతుంది ఇప్పుడు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాలతో 2 సీట్లకు ఉప ఎన్నిక. 2వ పేజీలోని వార్త ఇది. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎన్నికనట. 11వ తేదీన నోటిఫికేషన్. 7,000 మందికి ఇన్విటేషన్లు. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్టకు ఘనంగా ఏర్పాట్లు. ఇది 9వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ కు ఎందుకంత తొందర? వాళ్ళు 3,500 రోజులున్నారు.
మేం వచ్చి 35 రోజులు కూడా కాలేదు, అప్పుడే విమర్శల ఓటమి, డిప్రెషన్ లో ఏవేవో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క అద్దె బస్సుల సమ్మె లేదు, బస్సులు యథావిధిగా నడుస్తాయి, ఆర్టీసీ ఎండి సజ్జనర్ అంటున్నారు. సంక్రాంతి ఫ్రీ జర్నీ ఉంటుందని వెల్లడి, అద్దె బస్సులు ఓనర్లతో చర్చలు సఫలం. సంక్రాంతి పండుగ కూడా బస్సులు ఫ్రీ, 0 టికెటే ఉంటదని సజ్జనర్ వెల్లడించిన 4వ పేజీలోని వార్త. లక్షద్వీప్ లో మోదీ స్విమ్మింగ్ 9వ పేజీలో వార్త ఇది. 4 బొగ్గు బ్లాక్లపై సింగరేణి ఫోకస్, రెండో టెస్టుల్లో ఇండియా విక్టరీ 12వ పేజీలోని వార్త. లోపాలను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తుంది కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 3వ పేజీలో. దేశం నిర్మాణంలో మా పార్టీ చేసిన సేవలను విస్మరిస్తున్నారు, చరిత్రను మరిచినోళ్లు చరిత్రను సృష్టించలేరని కామెంట్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని క్యాడర్ కు పిలుపు. ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్ లో పాల్గొన్న రాహుల్, రేవంత్ రెడ్డి. ఇది 3వ పేజీలోని వార్త. ఈనాడు పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీలు. జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్. కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ లతోనూ సీఎం భేటీ. విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపుకు మెట్రో 2వ దశ తదితర అంశాలపై వినతులు. నిన్న అమిత్ షాకు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న హైకమాండ్ తో కలిసి రేవంత్ రెడ్డి గారు విభజన పలు అంశాలపైన చర్చించారు. మరో 29 ఐఏఎస్ పోస్టులు కేటాయించాలని అమిత్ షాకు వినతి. 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఖాళీ అయిన 2 స్థానాలు. కాంగ్రెస్ బారాసాకు మరో ఎమ్మెల్సీ హస్తం, పార్టీలో భారీగా ఆశావాహులు. ఇది 3వ పేజీలోని వార్త. 13 ప్రశ్నలను నిపుణుల కమిటీ నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలపై హైకోర్టు ఆదేశం. ఇది 3వ పేజీలోని వార్త. సెక్స్ కుంభకోణంలో అమెరికా ప్రముఖులు, క్లింటన్, ట్రంప్, అండ్రూల పేర్లు ఉన్నట్లు వెల్లడి. 13వ పేజీలో వార్త ఇది. రక్తం అమ్ముకోవద్దు, డీసీజీఐ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రులకు మార్గదర్శకాలు. 66 రోజులు 6713 కిలోమీటర్లు 15 రాష్ట్రాల మీదుగా భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 14న ఇఫాన్ లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం ఖరారు. ఇది 3వ పేజీలోని వార్త. ఢిల్లీలో గురువారం షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మల్లికార్జున ఖర్గే చిత్రపటంలో రాహుల్ గాంధీ, షర్మిల భర్త అనిల్. కాంగ్రెస్ గుట్టికి షర్మిల 3వ పేజీలోని వార్త ఇది. నేడు యూపీఎస్సీ చైర్మన్లతో సీఎం భేటీ. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దే విషయంపై చర్చలు. 3వ పేజీలోని వార్త ఇది. బారాస అధినేత కేసీఆర్ కు జగన్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. 45 నిమిషాల పాటు ఉభయలు చర్చలు. 3వ పేజీలోని వార్త ఇది. పురపాలికల్లో అవిశ్వాసాల జోరు. ఆర్మూర్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం. 8వ తేదీన నల్గొండలో ఓటింగ్. ఇది 10వ పేజీలోని వార్త ఇది. యథావిధిగా 15% నాన్ లోకల్ కోటా 2024-25లో ఉన్నత విద్యలో అమలు. మే నెలల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం. ఈ వారంలోనే తేదీల వెల్లడి. 10వ పేజీలోని వార్త. సాక్షి, ప్రాసెసింగ్ ఫీజే తీసుకోండి, రక్తం విషయంలో ఆస్పత్రుల, బ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ ఆదేశాలు. 6వ పేజీలోని వార్త. జియో కొత్త కస్టమర్లు 31.59 లక్షలు. 13వ పేజీలోని వార్త ఇది. నన్ను అరెస్ట్ చేయడానికి కుట్రలు. 6వ పేజీలో వార్త ఇది. కేంద్రీవాల్ అంటున్నారు. వాంటెడ్ ఉగ్రవాది మట్టు అరెస్టు. కోర్టు హాల్లో మహిళా జడ్జిపై దాడి. 6వ పేజీలోని వార్త. కొలరాడో తీర్పును రద్దు చేయండి. ఇది 6వ పేజీలోని వార్త. ఉల్లాసంగా ఉత్సాహంగా కడలి ఒడిలో అంటూ 6వ పేజీలో వార్త ఇది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడల్లో స్వయంగా పాల్గొన్నారు. 6వ పేజీలోని వార్త. జాతీయ హోదా ఛాన్స్ లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు మరో విధంగా సాయం. ఇది 6వ పేజీలోని వార్త. షెకావత్ వినతి పత్రం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. గెలిపే ధ్యేయంగా కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ నేతల కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం. పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ. 6వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ కు వైఎస్ జగన్ పరామర్శ. ఇది 2వ పేజీలోని వార్త ఇది. కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. ఎమ్మెల్సీలు చెరొకటి, కాంగ్రెస్ కు 1, బీఆర్ఎస్ కు మరొకటి ఖాయం. 2 పార్టీల నుంచి
అధిక సంఖ్యలో ఆశావాహులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నేతలకు హామీలు. అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం. ఇది 10వ పేజీలోని వార్త. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగు. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. 11న వెలువడనున్న నోటిఫికేషన్ వివరాలు 10వ పేజీలో. ఇది ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, డిఎన్ ఎర్గార్ 2 రోజుల్లోనే దక్షిణాఫ్రికాపై భారత ఘన విజయం. 642 బంతుల్లో ముగిసిన రెండవ టెస్ట్. బుమ్రాకు 6 వికెట్లు. 1-1తో సమంగా ముగిసిన సిరీస్. సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది. కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్. ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలి. అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం. పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి. ఒక్కో బూతులో అదనంగా 50 ఓట్లు సాధించాలి. వాస్తవం ఒప్పుకున్నది. ఇప్పుడైనా పనులు చేశారని కాదు, పార్టీ పైన ఎక్కువ దృష్టి పెట్టిరు. మీరు ఎక్కడైతే మనకు మింగడానికి దొరుకుతుందో ఆ పనుల మీద ఎక్కువ దృష్టి. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారయ్యా ఈ కొడుకులు. న్యూస్ రీల్ అద్దె బస్సులు డిమాండ్లు పరిశీలిస్తాం. 3వ పేజీలోని వార్త. ఇది 7.62 లక్షల ఎకరాల్లో వరి నాట్లు. 5వ పేజీలోని వార్త. పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం. రోబో మనుషులు వస్తున్నారు. 14వ పేజీలోని వార్త. ఇది నమస్తే తెలంగాణ. ఊరూరా గులాబీ దళం. సంస్థాగత నిర్మాణాలపై బీఆర్ఎస్ దృష్టి. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ సంకేతాలు. మొత్తం అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారు? ఒడిసింది బీఆర్ఎస్ కథ కంప్లీట్ గా ఒడిసింది. మేం గేట్లెత్తితే కాంగ్రెస్ ఖతమే. ఆ పార్టీలో ఒక్కరు మిగిలరు. ఒక్కరిని మీరు తీసుకెళ్తే 10 మంది మా వైపు వస్తారు. బీఆర్ఎస్ నేత గంగుల. ఊరుకోరు సార్, మీ పార్టీ ఖతమైపోయింది. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఈ చెప్పి చిట్ట చెరుకు మీరే లేదు. ఆ ఉన్న 3 ఈకెలు సార్. లక్కీ నెంబర్ 6 వచ్చింది. 39. 6లకెళ్ళి సగం చేస్తే 3, 9 తిరిగేస్తే 6. మీ సంఖ్య తిరగబడ్డది సార్. ఇక అయిపోయింది. మీరు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతం. ఖేల్ ఖతం హోగయా. మీ మాటలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు. కేసీఆర్ కు జగన్ పరామర్శ. యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి. భేటీలో ఇరువురి మధ్య రాజకీయాలపై చర్చకు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం. కాక తొందరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి, ఆ తర్వాత మన పార్టీ సంగతి తర్వాత చూడాలి అని నేను అనకొచ్చిన. గ్రామాలలో ఊర్లలో అనిపిస్తుంది. కాక మంచిగా అయితే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో కూర్చుండాలి. మా సమస్యలు, జనాల సమస్యలు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ తో కొట్లాడాలని గ్రామాలలో ప్రజలు. ఉమెన్ సేఫ్ట్ హైదరాబాద్. మహిళా భద్రతలో దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటి భాగ్యనగరం. జీవనంపై 87.5% మంది సంతృప్తి. టాప్ సిటీస్ ఉమెన్ ఇన్ ఇండియా సర్వే వెల్లడి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో శాంతి భద్రతల ఫలితం ఇది. 8 నెలల్లో 1,50,000 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో 58% రాబడి. జీఎస్టీ రూపంలోనే 3,048 కోట్లు. స్టాంపులు రిజిస్ట్రేషన్లతో 9,355 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలతో ఘనంగా పెరిగిన రాష్ట్ర రాబడి. గడికొక్క దేశం వేసుకుంటూ రాబడి అని చెప్పిందే అబద్ధాలు చెప్తున్నారు తప్ప అక్కడ ఖజానా ఖాళీ. తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపుతో ఉన్నది. కాంగ్రెస్ సర్కారును ఏమీ అనలేకపోతున్నాం. తమ పార్టీ సంకట స్థితిపై సిపిఐ నారాయణ వ్యాఖ్యలు. 11వ పేజీలో. జాతీయ హోదా ఇవ్వలేం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై తేల్చిన కేంద్రం. ఇది 10వ పేజీలోని వార్త. డెక్స్ కొలువులు రోగాలకు నెలవు. ఇది 11వ పేజీలోని వార్త. స్పెషల్ ఆఫీసర్ల పర్సన్ ఇన్ఛార్జ్ల అయోధ్య వీధుల్లో రామయ్య ఊరేగింపు. 17న రామ్ లాలా ప్రజల ముందుకు. 14వ పేజీలోని. బూమ్రా 6 వికెట్లతో విజృంభణ. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం. 14వ పేజీలోని వార్త. ఇది ప్రశ్నల తప్పొప్పులపై నిపుణుల కమిటీ. 9వ పేజీలోని వార్త. ఆధార్ సంధానంతో ఉపాధికి ఊరి. 7వ పేజీలోని వార్త. 29న ఎమ్మెల్సీ ఎన్నికలు. విమాన టికెట్లపై 1000 తగ్గింపు. 12వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి.